యాప్టిట్యూడ్ టాపిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి పర్సంటేజ్ చాప్టర్ గురించి ఈరోజు చూద్దాం. ఓకేనా. పర్సంటేజ్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100. పర్సంటేజ్ అంటే ఫర్ ఎవ్రీ 100 అనమాట. ఓకేనా. అంటే ప్రతి 100కి అని అర్థం పర్సంటేజ్ అంటే. ఫస్ట్ పర్సంటేజ్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100 అన్నాం కదా. నెక్స్ట్ కన్వర్టింగ్ ఇంటూ పర్సంటేజ్ ఎనీ ఫ్రాక్షన్ గివెన్ ఫ్రాక్షన్ కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్. ఇప్పుడు 1/2 ఈజ్ ఈక్వల్ టు కన్వర్ట్ టు పర్సంటేజ్ 1/2 ఇంటూ 100%. 2 1s are 2 15s are. సో రిమైనింగ్ 50%. ఓకేనా. అప్పుడు ఎంత 50% అంటే హాఫ్ మీన్స్ ఈక్వల్ టు 50%. సెకండ్ ప్రాబ్లం. ఓకేనా. 1/4 ఇంటూ 100%. 1/4ని పర్సంటేజ్లో కన్వర్ట్ ద పర్సంటేజ్ 1/4 ఇంటూ 100. 4 1s are 4 25% are. ఓకేనా. నెక్స్ట్ 1/5 కన్వర్ట్ టు పర్సంటేజ్ 1/5 ఇంటూ 100%. 5 1s are 5 20s are. సో ఆన్సర్ ఈజ్ 20%. 1/6 is equal to 1/6 into 100%. 6 1s are 6 6 are 36. నెక్స్ట్ రిమైనింగ్ 4/6. 2 2s are 2 2 3 2 2s are 2 3s are. టోటల్ 16 2/3% మిక్స్డ్ ఫ్రాక్షన్. This model is only converted into percentage. Any given fractions converted into percentage problems. Next, converting into fractions. అంటే percentage to fractions. Suppose for example 40% to convert to fraction 100 divided by 100 అంటే 40. Percentage symbol means 1/100. So we substitute the percentage value 1/100. 40 into 1/100. 40/100 means 0 0 cancel. 2 2s are 2 5s are 2/5 fractions. Next 60%. Next problem. 60 divided by 100. 60 0 0 cancel. 2 3s are 2 5s are 3/5%. 60% is equal to 3/5 fraction. Next 33 1/3%. This is the mixed fraction number. 33 1/3. 33 3s are 99 plus 1 100/3. పర్సంటేజ్ సింబల్ వాల్యూ 1/100. సబ్స్టిట్యూట్ చేస్తే 0 0 క్యాన్సిల్. రిమైనింగ్ 1/3. 33 1/3% ఈజ్ ఈక్వల్ టు 1/3 ఫ్రాక్షన్. 45%. 45% ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే 45 డివైడెడ్ బై 100. 5 9s are 5 20s are 9/5. Next, converting into decimals. Given number is percentage value to convert to the decimals. ఓకేనా. అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఏంటంటే పర్సంటేజ్ నుంచి డైరెక్ట్గా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఫ్రాక్షన్ కాకుండా డెసిమల్స్లోకి వెళ్ళడం అనమాట. డెసిమల్స్లోకి ఎలాగెళ్ళాలంటే 20%. 20% మీన్స్ 20/100. ఓకేనా. 20/100 మీన్స్ 0.2. ఓకేనా. నెక్స్ట్ 45%. 45/100. 40/100 డినామినేటర్ వాల్యూ 100 కాబట్టి డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమొస్తుంది 0.45. సేమ్ రిపీటెడ్గా 75% మీన్స్ 75/100 0.75. నెక్స్ట్ 40%. 40/100 మీన్స్ 40/100 అంటే 0.40 వస్తుంది. పాయింట్ తర్వాత 0కి వాల్యూ ఉండదు కాబట్టి, అంటే ఒక నెంబర్ తర్వాత లాస్ట్ డిజిట్ 0 అయితే దానికి వాల్యూ ఉండదు. సో 0.4 అన్నా 0.40 అన్నా ఒకే సేమ్ వాల్యూ. నెక్స్ట్ 56% మీన్స్ 56 డివైడెడ్ బై 100 0.56. ఓకేనా. అంటే కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్స్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. 20% ఆఫ్ 300
వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకేనా, 20% ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ ఇంటూ 300 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అడిగాడు. ఓకేనా, 20% మీన్స్ 20/100 ఇంటూ 300 దట్ ఈజ్ ఈక్వల్ టు 0000 క్యాన్సిల్, 23s are 60, వాల్యూ ఎంత 60. 20% ఆఫ్ 300 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసరికి 60. ఎలా చేసాము, 20% ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్, ఓఎఫ్ ఆఫ్ అన్నా ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అన్నా మనకి ఏందని అర్థం అంటే మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ వేసుకున్నాము అనమాట. ఓకేనా, 20 డివైడెడ్ బై పర్సంటేజ్ యొక్క వాల్యూ ఎంత 1/100 కాబట్టి డైరెక్ట్గా 20/100 ఇంటూ 300 దట్ ఈజ్ ఈక్వల్ టు 60 దాని వాల్యూ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 30% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 ఫైండ్ ఏ వాల్యూ. ఓకేనా, 30% ఆఫ్ a is equal to 60, then we find the a value. ఓకేనా, 30%, 30 divided by 100 into half means multiplications, a is equal to 60. ఓకేనా, 31s are 32s are, అప్పుడు రిమైనింగ్ a/100 is equal to 2, a is equal to 200. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏ వాల్యూ ఎంత వచ్చింది 200 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం, 60 కిలోగ్రామ్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 250 kilograms. అంటే ఐ మీన్ 60 kilograms ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 250 kilograms. దట్ మీన్స్ 100% వాల్యూ ఈజ్ 240 kilograms. హౌ మచ్ పర్సంటేజ్ వాల్యూ ఆఫ్ 60 kilograms? ద షార్ట్ కట్ మెథడ్ ఈజ్ 60 divided by 240 kilograms into 100. ఓకేనా, 60 divided by 240 into 100, 0 క్యాన్సిల్, 6 1s are 6 4s are 4 1s are 4 25s are, so that means 25%. So 60 kilograms is 240, what percentage of 240 kilograms? 25% kilograms, 25% is there 60 kilograms. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం 100 grams is what percent of 1 kilogram? No, sorry, 10 grams is what percentage of 1 kilogram? 10 grams value how much percentage of 1 kilogram? ఓకేనా, 10 గ్రాములు 1 కిలోగ్రామ్లో ఎంత అని అడుగుతున్నాడు, ఎంత పర్సంటేజ్ అడుగుతున్నాడు. 1 kilogram is equal to 1000 grams. 1000 grams. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 10 grams వాల్యూ 1000 గ్రామ్స్లో ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. ఇంటూ 100%, 000 దట్ ఈజ్ ఈక్వల్ టు 1%. క్లియర్? 10 grams is what percentage of 1 kilogram? 10 grams is what percentage of 1 kilogram? క్వశ్చన్. ఓకేనా, అంటే 1 కిలోగ్రామ్కి వచ్చి 100 grams అయితే మనకి 10 grams వాల్యూ ఎంత పర్సంటేజ్ 1 కిలోగ్రామ్లో అంటే 10 divided by 1000 grams means 10/1000 into 100% వాల్యూ, 0 క్యాన్సిల్, 1%. నెక్స్ట్ ప్రాబ్లం, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 8000 rupees. If his income is increased by 20%, what will be his new monthly income? రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ ఎంత అంట, ఒక ఎంప్లాయీ యొక్క మంత్లీ ఇన్కమ్ అంటే 8000 rupees. ఓకేనా, డైరెక్ట్గా షార్ట్ కట్ మెథడ్లోనే రాద్దాం మనం. 8000 rupees అయితే ఇంక్రీజింగ్ ఎంత అయింది 20% అయింది. 20% అంటే 8000 100%, దట్ మీన్స్ 8000 ఇంటూ 100 ప్లస్ 20% డివైడెడ్ బై 100, that is equal to 8000 into 120/100, 00 క్యాన్సిల్. ఓకేనా, ఇక్కడ 8 12s are
8 12s are 96. 8 12s are 96. 0 0. New monthly income is 9,600 rupees. Clear? ఓకేనా. ఏ ఎంప్లాయీ మంత్లీ శాలరీ ఎంత అంటే ఏ పర్సన్ మంత్లీ శాలరీ 8,000 రూపీస్. ఇఫ్ హిజ్ న్యూ మంత్లీ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% ఇంక్రీజ్ అయితే న్యూ మంత్లీ శాలరీ ఎంత అని అడిగాడు. 8,000 ఇంటూ 100 ప్లస్ ఇంక్రీజ్ అయింది ఎంత పర్సెంటేజ్, 20% కాబట్టి డివైడెడ్ బై 100 అంటే ఒరిజినల్ శాలరీ 100% అనమాట. ఓకేనా. అప్పుడు 120/100 అయింది. 8,000 ఇంటూ 120/100 00 క్యాన్సిల్. 8 12s are 96. 0 0. 9,600 rupees. Next problem. The price of a computer is 20,000 rupees. What will be the price of computer after reduction of 25%? ఒరిజినల్గా కంప్యూటర్ ప్రైస్ ఎంతంట 20,000. వాట్ విల్ బీ ద ప్రైస్ ఆఫ్ కంప్యూటర్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ 25%? అంటే ఆ కంప్యూటర్ కాస్ట్ 25% రిడక్షన్ తగ్గిస్తే, డిస్కౌంట్ తీస్తే దాని యొక్క వాల్యూ ఎంత, తగ్గించిన తర్వాత దాని వాల్యూ ఎంత. ఒరిజినల్గా కంప్యూటర్ ప్రైస్ ఎంత 20,000 రూపీస్ అయితే 20,000 రూపీస్ అయితే దాని నుంచి ఎంత తగ్గించాడు 100%లో నుంచి -25%. ఓల్ డివైడెడ్ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 00 క్యాన్సిల్. 200 ఇంటూ 75%. ఓకే. 75 కదా, పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఈ పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు 75. 275s are 150. 00 ఎంత వచ్చింది కాస్ట్ 15,000. ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ 25% ద కంప్యూటర్ కాస్ట్ ఈజ్ 15,000. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ రవి ఈజ్ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ రామ్, then income of Ram is how much percent less than that of Ravi? Question repeat again. If income of Ravi is 20% more than that of Ram, రవి ఇన్కమ్ 20% ఎక్కువగా ఉంది ఎవరికంటే రామ్ కంటే. ఓకేనా. దెన్ ఇన్కమ్ ఆఫ్ రామ్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ దట్ ఆఫ్ రవి. ఇక్కడ చెప్పిందేమో రవికి ఎక్కువ ఉందని చెప్పాడు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏమో రామ్కి రవి కంటే ఎంత పర్సంటేజ్ తక్కువ ఉందని అడిగాడు. సో ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే రిక్వైర్డ్ పర్సంటేజ్ ఎలాగో రావాలంటే డైరెక్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 20% ఎక్కువ అన్నాడు కదా రామ్ది రవిది, కాబట్టి వాడు అడిగింది రామ్ ఎంత పర్సంటేజ్ తక్కువ అని అడిగాడు. అడిగినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి నార్మల్గా రామ్స్ ఇన్కమ్ ఎంత 100% అనుకుందాం. 100%. రవి ఇన్కమ్ అప్పుడు ఎంత అయింది వీటికంటే 20% ఎక్కువ కాబట్టి 120% అయ్యిద్ది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 20%. అప్పుడు మనకి రిక్వైర్డ్ పర్సంటేజ్ రామ్ ఇన్కమ్ రవి ఇన్కమ్ కంటే ఎంత పర్సంటేజ్ తక్కువ అన్నాడు కాబట్టి లెస్ దాన్ దట్ ఆఫ్ రవి. అప్పుడు ఈ రవి ఇన్కమ్తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఈ 20% డిఫరెన్స్ 20/120 ఇంటూ 100%. 00 క్యాన్సిల్. 2 1s are 2 6s are 6 1s are 6 1s are 6 6s are 4/6. 2 2s are 2 3s are. సో రిమైనింగ్ 16 2/3%. ఎంత తక్కువ ఉంది రామ్ ఇన్కమ్ రవి కంటే 16 2/3% తక్కువ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇఫ్ an examination the marks obtained by Preeti is 20% less than that of Vandana, then marks obtained by Vandana is how much percent more than marks obtained by Preeti? మళ్ళీ క్వశ్చన్ చదువుమ్మా చూడండి. ఇఫ్ ఇన్ యాన్ ఎగ్జామినేషన్ ఒక ఎగ్జామ్లో ద మార్క్స్ అబ్టైన్డ్ బై ప్రీతి ఈజ్ ప్రీతికి మార్కులు వచ్చింది 20% లెస్ దాన్ దట్ ఆఫ్ వందన కంటే ప్రీతికి ఎన్ని మార్కులు తక్కువ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ తక్కువ వచ్చింది 20% తక్కువ వచ్చింది. దెన్
then marks obtained by Vandana is how much percent more than marks obtained by Preeti. ఇందాకల క్వశ్చన్ ఏమో నార్మల్గా 20 లెస్ దాన్ అడిగాడు, ఇక్కడేమో మోర్ దాన్ అడిగాడు. సేమ్ రెండు ఒకటే. ఎట్లాగంటే వందన మార్కులు ఎంత ఉంటుంది అప్పుడు, వందన మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 100% అయితే ప్రీతి మార్క్స్ వచ్చేసరికి 80% అయింది. అప్పుడు 80% అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 20%. కానీ అడిగింది ఏంటంటే హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ మార్క్స్ అబ్టైన్డ్ బై ప్రీతి. ప్రీతి మార్క్స్ వందన కంటే ఎన్ని మార్కులు ఎక్కువ, వందన కంటే ఎన్ని మార్కులు ఎక్కువగా వచ్చిందని అడుగుతున్నాడు. ఓకేనా. అప్పుడు ఏమైంది ఇక్కడ 180 డిఫరెన్స్ ఎంత, అక్కడ 20/80 ఇంటూ 100%. 0 0 క్యాన్సిల్, 2 1s are 2 4s are 4 1s are 4 25s are. సో 25% ఎక్కువ అని అర్థం. ఎవరికంటే అక్కడ ప్రీతి మార్క్స్ అబ్టైన్డ్ బై ప్రీతి కంటే అంత మార్క్స్ పర్సంటేజ్ ఎక్కువ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ, ద శాలరీ ఆఫ్ ఏ వర్కర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 5% అండ్ దెన్ ఇట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5%. ఓకేనా. వాట్ ఈజ్ ద చేంజెస్ ఇన్ హిజ్ శాలరీ. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే ఈ ప్రాబ్లము, ఏ శాలరీ ఆఫ్ వర్కర్ ఈజ్ ఫస్ట్ 5% ఇంక్రీజ్ చేశాడు, తర్వాత 5% డిక్రీజ్ చేశాడు, ఏమి నో చేంజ్ అని చెప్తారు. కానీ నో చేంజ్ కాదు, ఇక్కడ చేంజెస్ జరిగిద్ది. ఎలాగంటే ఇక్కడ దీనికి షార్ట్కట్లో ఫార్ములా ఏంటంటే A/10² ఫార్ములా. అంటే సేమ్ పర్సంటేజ్ ఆఫ్ శాలరీ ఇంక్రీజ్ చేసి సేమ్ పర్సంటేజ్ ఆఫ్ శాలరీ డిక్రీజ్ చేసినప్పుడే ఈ ఫార్ములా యూజ్ చేయాలి మనం. అప్పుడు ఏ వాల్యూ ఎంత, A is equal to 5, 5/10², Y/5 1s are 5 2s are, దట్ మీన్స్ 1/4. 1/4 అంటే దాని వాల్యూ ఎంత, నార్మల్గా 1/4 వాల్యూ ఎంత, 0.25% శాలరీలో వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. మనం ఏమనుకుంటామంటే నార్మల్గా ఇటువంటి ప్రాబ్లం చూసినప్పుడు 5% ఇంక్రీజ్ అయింది, 5% డిక్రీజ్ అయింది కాబట్టి శాలరీలో నో చేంజ్ అనుకుంటాం. కానీ ఇక్కడ చేంజెస్ అనేది జరిగిద్ది కంపల్సరీగా. అది ఎలాగంటే షార్ట్కట్ ఫార్ములా A/10². ఏ మీన్స్ సేమ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా. అప్పుడు ఏ వాల్యూ 5, 5/10², 5 1s are 5 2s are, 1/2 స్క్వేర్ అంటే 1/4. 1/4 వాల్యూ ఎంతమ్మా అంటే 0.25% అనేది ఆ శాలరీలో తగ్గిద్ది. ఓకేనా. అంటే అక్కడికి వచ్చే శాలరీ ఎంత, అప్పుడు టోటల్ 100%లో నుంచి 0.25 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏమైంది, 99.75% అనేది వాడికి శాలరీ వస్తుంది, టోటల్ శాలరీ. ఓకేనా.